నమస్తే అందరికీ. బీరపాదండి. చూడండి, ఇలా పందిరికి నెట్ తిప్పించి నెట్ ద్వారా పాకిచ్చాను అనమాట. పందిరి ఇది జస్ట్ కాసినాయి బీరకాయలు, అక్కడక్కడ కాసినాయండి. ఇక్కడ చూసారా, ఇక్కడ ఒకటి, ఇదిగో ఇక్కడ కనపడుతుంది చూడండి, ఇక్కడ ఒకటి. చిక్కుడు పాదండి, ఇది చిక్కుడు పాదు. ఈ రకమైన చిక్కుడు అన్నమాట. ఇది చూడండి, ఇలాంటి చిక్కుడు. ఇదిగోండి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఇలా పందిరికి పక్కిచ్చేసామండి. ఇదా బీరకాయలు. అందుకో ఇక్కడ ఒకటి, ఇక్కడ చూసారా, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ అక్కడక్కడ వస్తున్నాయి. ఇవి దోసకాయలు అండి, ఇవి పసుపు దోసకాయలు అనమాట. చూడండి, ఇక్కడ కూడా ఈ పందిరి ఇలా పక్కిచ్చేసాము. పక్కిచ్చాక ఇంకా చూడండి, ఇక్కడ ఒకటి, అక్కడక్కడ వేలాడుతున్నాయండి. ఇప్పుడే వస్తున్నాయి. ఇలా పందిరికి నెట్ తీసాను, ఆన్లైన్లో నెట్ తీసి ఆ నెట్ ద్వారా ఇలా పందిరి పాకిచ్చినామండి. ఇప్పుడు బీరకాయలు వస్తున్నాయి అన్నమాట. ముళ్ళ మొగ్గలు కూడా స్టార్ట్ అయినాయండి, కోసేసాను నిన్నటితో. అంతా బాగా ఎక్కువగా వచ్చినాయి ఇప్పుడు చెట్టు నిండుకు. ఇవంతా ఆకులంతా తీసేసి కట్టింగ్ చేసి ప్రూనింగ్ చేసిన తర్వాత చిగురించి ఇలా మొగ్గలు తొడిగినాయండి. చూడండి, ఇలా ఇదేమో గుండుమల్లి అండి, బాగా లావుగా ఉంటుంది. ఇది గుండుమల్లి బాగా ఇంత అడల్పు, చిన్న గులాబీలాగా వస్తుందన్నమాట, మినీ గులాబీలాగా. ఇక్కడ కూడా ఒక మల్లెపాదు, ఇక్కడ కూడా అండి. ఇక్కడ 2-3 చెట్లు నాటుకుంటే మనకు బోల్డ్ అన్ని పూలు వస్తాయండి. ఇవి చూడండి. మళ్ళీ మొగ్గలంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక సగం పూర్ణించేసినామంటే మళ్ళీ సెకండ్ టైం, థర్డ్ టైం ఇలా వస్తుంది అంతే, మళ్ళీ తర్వాత రాదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఇలాగే టెర్రస్ గార్డెన్కి సంబంధించిన అన్నీ చూపిస్తుంటాను. ఇది చూడండి, అంజీరు ఇలా బాగా కాసిన, కాకపోతే లేట్ అండి. ఇది 1-2 నెలలు అవుతుంది బాగా పెద్దగా ఇది అయ్యే వరకు. లేట్ అన్నమాట. మొక్కలు వచ్చేస్తాయి. ఇదిగోండి బత్తాయిలండి, ఇది ఫస్ట్ టైం కాస్తున్నాయి. లాస్ట్ టైం పూత వచ్చి రాలిపోయింది, ఇప్పుడు పూత వచ్చింది, సగం రాలిపోయింది. ఇప్పుడు ఉన్న వాటిలో బత్తాయి కాయలు వచ్చినాయి అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.